స్క్రీన్ వస్తుందా సార్? రావట్లేదు. సార్ వచ్చిందమ్మా. ఓకే ఓకే సార్. ఓకే, మనకి నిన్న ఎక్కడ చెప్తున్నాం మనం మొన్న? 1 సెకండ్ సార్. ఏ కాన్ఫిగరేషన్ వరకు అయిపోయింది? గ్లోబల్ సెట్టింగ్స్ కదా? గ్లోబల్ సెట్టింగ్స్ ఇది పోస్టింగ్ పీరియడ్స్ అసైన్ చేశాను సార్ కంపెనీ కోడ్కి. ఓపెన్ క్లోజింగ్ పీరియడ్స్ కంపెనీకి అసైన్ చేశాను. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కూడా ఓబీబీ కూడా. అవును సార్. ఓకే, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసామా చేయలేదా? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చేసాం సార్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ డిఫైన్ కంపెనీ డాక్యుమెంట్ టైప్స్ వరకు చేసాం మనం. ఓకే, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అయిపోయింది కదా? ఓబీసీ ఫర్ ఫీల్డ్ స్టేటస్ అయిపోయింది సార్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అయిపోయింది. ఓకే, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అయిపోయింది. తర్వాత దాన్ని కంపెనీ కోడ్కి అసైన్ చేసామా? అసైన్ చేశాను సార్. కంపెనీ కోడ్కి అసైన్ చేశాను. ఓకే, తర్వాత ఏంటంటే మనకి డాక్యుమెంట్స్ టైప్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. మనకి వీటిలో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఎస్సీ డాక్యుమెంట్ అని, కేఆర్ డాక్యుమెంట్ అని, కేజెడ్ డాక్యుమెంట్ అని, డిఆర్ డాక్యుమెంట్ అని, డిజెడ్ అని, ఏ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకే, వాటికి సంబంధించి నేను ఒకటి మీకు పోస్ట్ చేస్తాను. మీరు నాకు స్క్రీన్ షేర్ చేయకపోయినా పర్వాలేదు, మీరు చూడండి ఒకసారి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఓకేనా? నాకు స్క్రీన్ షేర్లో రాకపోయినా పర్లేదు, ఎందుకంటే మళ్ళీ టైం పడుతుంది కొంచెం, అందుకనే. 1 minute చాట్లో పంపిస్తాను. ఓకే సార్. వచ్చిందా మీకు? వచ్చింది సార్. సో మనకేంటంటే ఎస్ఏపిలోనే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయండి. ఈ డాక్యుమెంట్స్కి మనం నెంబర్ రేంజెస్ ఇచ్చుకుంటూ మనం చేయాల్సినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడం జరుగుతుంది అనమాట. అంటే కొన్ని పోస్టింగ్స్కి వాటికి సంబంధించి ఈ నెంబర్ రేంజెస్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. ఓకే, ఎట్లా యూస్ఫుల్ అవుతాయి ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అంటారు. వీటిని ఎందువల్ల ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అంటారంటే మనకి ఎస్ఏపి కూడా ఆల్మోస్ట్ తయారు చేసి ఇచ్చేస్తాడు అనమాట. అంటే ఇట్లాంటి ఒక 100 రకాల డాక్యుమెంట్లు ఉంటాయి మొత్తం. ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు వీటిని. మనం ఆల్మోస్ట్ వీటన్నింటినీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అని కూడా కొంతమంది పిలుస్తుంటారు. ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అని కొంతమంది అంటారు అనమాట. ఆల్రెడీ దాంట్లో ఉన్న డాక్యుమెంట్స్ మనం సెపరేట్గా క్రియేట్ చేసింది, డిఫైన్ చేసింది సార్. ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్స్. అవునవును. సో మనకి ఏదైనా కొత్త రకమైన డాక్యుమెంట్ కావాలి అంటే కనుక డిపెండ్స్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి కూడా మనం డాక్యుమెంట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. డివైడెడ్ కలిపి క్రియేట్ చేస్తాం. లేదంటే ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్స్ 99 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ని బేస్గా చేసుకుని మనం దానికి సంబంధించినటువంటి నెంబర్ రేంజ్ ఇవ్వటము, దానికి సంబంధించినటువంటి పోస్టింగ్ చేయడానికి యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఇప్పుడు వీటిలో ఎస్ఏ డాక్యుమెంట్ అని ఒకటి ఉంటుంది. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అంటారు దీన్ని. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే మీకు కనిపిస్తుందా మొత్తం? కనిపిస్తుంది సార్. జనరల్ లెడ్జర్ అంటే మామూలుగా సంబంధించిన డైలీ జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా జనరల్ లెడ్జర్ కింద వస్తాయి అనమాట. తర్వాత కేఆర్ డాక్యుమెంట్ అంటారు. కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండర్కి సంబంధించిన డాక్యుమెంట్ అనమాట. వెండర్లో ఏం చేస్తాడు, మనకి మెటీరియల్ అనేది అమ్ముతాడు, మనం వాటి కొనుక్కుంటాం. మన కంపెనీ ఉంది, మన కంపెనీకి పర్చేజ్ చేస్తాం. మన కంపెనీ ఉంది, మన కంపెనీకి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా వెండర్ దగ్గర కొనుక్కుంటాం. దాన్ని కేఆర్ డాక్యుమెంట్ అంటారు అనమాట. ఓకే, సో ఈ వెండర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి అనమాట. తర్వాత కేజెడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. కేజెడ్ డాక్యుమెంట్ అంటే వెండర్ పేమెంట్. అంటే వెండర్ మనకి అమ్ముతాడు కదా, అమ్మిన డబ్బులు ఇస్తాం కదా, పేమెంట్ చేస్తాం. పేమెంట్కి సంబంధించిన ఎనీ పేమెంట్ ఇవన్నీ సంబంధించి అన్ని కూడా కేజెడ్ డాక్యుమెంట్ బట్టి ఉంటుంది అనమాట. డిఆర్ డాక్యుమెంట్ అంటారు. డిఆర్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అనమాట. మనం సేల్ చేసాం. మనం సేల్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి మనం ఇన్వాయిస్ ఇస్తాం కదా కస్టమర్కి, ట్యాక్స్లు అన్నీ కడతారు కదా వాళ్ళు. అది. తర్వాత డిజెడ్ డాక్యుమెంట్ అంటే కస్టమర్ మనకి పే చేస్తే కస్టమర్ పేమెంట్స్ వస్తాయి మనకి. మనకు వచ్చేది అది క్యాష్ రూపంలో కానీ చెక్ రూపంలో ఎట్లయినా సరే పేమెంట్స్, కస్టమర్ పేమెంట్స్ చేస్తాం కొంతమందికి. అది లేదా మనకు వచ్చినా సరే అదొకటి. తర్వాత అంటారు అసెట్స్ డాక్యుమెంట్ అంటారు. అసెట్ అకౌంటింగ్ సంబంధించిన డాక్యుమెంట్ అనమాట. అంటే మన కంపెనీకి సంబంధించిన ల్యాండ్స్, ప్రాపర్టీస్, తర్వాత ఏవైనా మనకి మిషనరీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అసెట్స్ డాక్యుమెంట్ కింద వస్తాయి అనమాట. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో వీటి గురించి మాత్రం గ్యారెంటీ కన్ఫర్మ్గా క్వశ్చన్ అడుగుతారు. మీరు ఎస్ఏపీలో చేశారు కదా, వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని అడిగారు అనుకో, మన డాక్యుమెంట్స్ గురించి చెప్పాలి. సార్ వీ హ్యావ్ అరౌండ్ 99 డాక్యుమెంట్స్ ఇన్ ఎస్ఏపీ సార్. దిస్ ఆల్ కాల్డ్ ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్ ఆర్ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ సార్.
అని చెప్పేసి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎస్ఏ డాక్యుమెంట్స్ మీ జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్స్ సార్, ఇది దేనికి యూజ్ చేస్తామని చెప్పాలి. కేఆర్ డాక్యుమెంట్ మీన్స్ వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్స్ సార్, అంటే మనకి వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అమౌంట్ మనకి వాళ్ళకి మనం పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు ఇన్వాయిస్ ఇస్తారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ అని థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు మెటీరియల్స్ చదవటం కాదు, జస్ట్ ఇలాంటి థియరిటికల్ కొంత రాసుకుని ప్రిపేర్ చేసుకుని చదివితే ఈజీగా ఇంటర్వ్యూ జాబ్ పడవచ్చు. 99 డాక్యుమెంట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ కూర్చొని? అవసరం లేదు, 90 వాళ్ళు ఎగ్జాంపుల్ అడుగుతారు, కొన్ని డాక్యుమెంట్స్ చెప్పడం 99 ఎక్కడ చెప్తాం, మన సంబంధించిన ఓ 5 చెప్పండి చాలు, ఎక్కువ కూడా పని లేదు. ఓకే ఓకే సార్, ఒక 5 చెప్పండి, అవే వాళ్ళకి ఏంటంటే వాడికి బాగా మనకు తెలిసిన విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఓకే, ఏదైనా 99 డాక్యుమెంట్స్ చెప్పాలంటే మనకు చెప్పడానికి టైం ఉంది, ఇంటానికి ఆడే టైం ఉండదు కదా, అది 99 ఎవరు చెప్తాడు, ఎవరు చెప్పలేడు. ఓకే, సో ఒక 5 డాక్యుమెంట్స్ నేర్చుకోండి, ప్రిపేర్ అవ్వండి, మనకు మ్యాక్సిమం సరిపోతాయి. మీకు ఇంట్రెస్ట్ ఈ 99 డాక్యుమెంట్స్ వచ్చినాయి, కొత్త డాక్యుమెంట్స్ కూడా నేర్చుకుంటారు, నేర్చుకోవచ్చు, మీ నో ఇష్యూ అనమాట. బట్ మినిమం వచ్చేసి ఈ 5 డాక్యుమెంట్స్ అనేవి మనం 5 to 6 డాక్యుమెంట్స్ అనేవి మనం నేర్చుకుంటే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇంటర్వ్యూలో చెప్పాలి. ఈ మ్యాండేటరీ, బట్ వన్ ఆఫ్ ద మనకి ఏంటంటే ఎక్కువ యూజ్ చేసుకుంటే ఈ డాక్యుమెంట్స్ యూజ్ చేస్తాం. బట్ ఇంటర్వ్యూలో మాత్రం కన్ఫామ్ గా క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సో ఇదన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికల్లా తర్వాత మనప్పుడు వీటికి నెంబర్ రేంజెస్ అనేవి క్రియేట్ చేయాలన్నమాట. ఈ డాక్యుమెంట్ టైప్ తెలుసుకోవడానికి మనం ట్రాన్సాక్షన్ ఉపయోగించి ఏ టైప్ డాక్యుమెంట్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ టైప్, ఏ టైప్ ట్రాన్సాక్షన్ అనేది కూడా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని చెప్పేసి డాక్యుమెంట్ మనకు కనపడింది అనుకో, ఈ ఎసెట్ అకౌంటింగ్ సంబంధించింది, డీజెడ్ అని కనపడితే ఇది ట్రాన్సాక్షన్ టైప్ అనమాట. డీజెడ్, ఏ అన్ని కూడా డీజెడ్ అనే డాక్యుమెంట్ వస్తే కస్టమర్ పేమెంట్ కి సంబంధించిన డాక్యుమెంట్ అని మనం తెలుసుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు మనకు డాక్యుమెంట్ ఇది వచ్చి దాని పక్క నెంబర్ వస్తుంది సార్, ఈ ట్రాన్సాక్షన్ టైప్ అని వస్తుంది మనకి. అచ్చా అచ్చా, ఓకే ఓకే. ఈ ఎస్ఏ, కేఆర్ ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ టైప్, ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం సేల్ చేస్తాము, సేల్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ కొట్టారండి, ఇన్వాయిస్ బిల్ కొట్టారు, కొట్టినప్పుడు ట్రాన్సాక్షన్ టైప్ అని చూపిస్తుంటది. ఓకే ఓకే, డిఆర్ అని వచ్చి దాని తర్వాత ట్రాన్సాక్షన్ టైప్ అని చూపిస్తుంది. టైప్ ట్రాన్సాక్షన్ టైప్ అని మొత్తం కేఆర్ ఎస్ఏ ఉందనుకో, జనరల్ లెడ్జర్కి సంబంధించి ఉందనుకోండి, ఎస్ఏ అని కొట్టామనుకో ఏమొస్తుంది, ఎస్ఏ అని వస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఎస్ఏ టైప్, ట్రాన్సాక్షన్ టైప్ ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ట్రాన్సాక్షన్ టైప్ కేఆర్ అని ఉందనుకో, వెండర్ ఇన్వాయిస్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అర్థం చేసుకోవాలి. ఓకే, మనం పోస్టింగ్ చేసేటప్పుడు డాక్యుమెంట్ టైప్ అనేది అక్కడ వేయాలా? ఎయిటింగ్ కాదు, ఆటోమేటిక్గా తీసుకుంటుంది అది. సో మన జిఎల్ క్రియేట్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసాం అనుకోండి, చేసినప్పుడు అది ఏ ట్రాన్సాక్షన్ టైప్ అనేది చూపిస్తుంది మనకి. అర్థమైంది కదా? వీటన్నిటికి కూడా జిఎల్ ద్వారా మనం నంబర్ రేంజ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ నంబర్ రేంజ్ ఎలా ఇవ్వాలి ఏంటనేది చూద్దాం. ఇది లిటిల్ బిట్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, కొంచెం కేర్ఫుల్ గా వినండి. ఓకేనా? స్క్రీన్ వస్తుంది సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. మొత్తం ఇట్లాంటి 99 డాక్యుమెంట్స్ ఉంటాయి, తెలుసు కదా మీకు? తెలుసు సార్, ఐడియా. ఓ పని చేయండి, మీకు తెలియాలంటే చెప్తాను. OB-A7లోకి వెళ్ళండి. హలో, మనం డాక్యుమెంట్స్ నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే సార్, నంబర్ రేంజ్ సార్ FBN1. OB-A7లోకి వెళ్ళాలండి, అది వేరే. FBN1 కాదు. ఫస్ట్ డాక్యుమెంట్స్ టైప్ తెలియాలి కదా, డాక్యుమెంట్స్ టైప్ చూసుకోవాలి కదా, తర్వాత FBN1. ఓకే, OB-A7. OB-A7 ఇచ్చారా? ఇచ్చాను సార్, రన్ అవుతుంది. వచ్చాను సార్. ఓకే ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మేము OB-A7 అనేది ఇచ్చారు. మనం ఇప్పుడు ఏ డాక్యుమెంట్ చేద్దాం, ఎస్ఏ డాక్యుమెంట్, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? పొజిషన్లోకి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. పొజిషన్ ఎస్ఏ ఎంటర్ కొట్టండి. ఎస్ఏ డాక్యుమెంట్ ఇచ్చారా? ఎస్ఏ డాక్యుమెంట్ వచ్చింది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. అక్కడ జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని రావాలి. ఎందుకని రాలేదు మీ దానికి? ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అండి, గుర్తుపెట్టుకోండి.
వచ్చింది కదా, ఏమని వచ్చింది అక్కడ? ఇక్కడ ఎస్ఏ అని వచ్చింది, 01 నెంబర్ రేంజ్. 01 వచ్చిందా? 01 అంత వచ్చింది. కింద చూసి రివర్సల్ డాక్యుమెంట్ అని వచ్చింది, అక్కడ రావాలి. ఏమని రావాలి? ఏబి అని రావాలి, గుర్తుపెట్టుకోండి. రివర్సల్ డాక్యుమెంట్ అంటే ఏబి. ఇక్కడ ఇచ్చేసా ఏబి అని ఏమని చెప్తాను. అకౌంటింగ్ డాక్యుమెంట్ అని వచ్చింది. అకౌంటింగ్ డాక్యుమెంట్ అని వచ్చింది అదే సార్. ఏబి అని చెప్పేదేనండి, మీరు కంగారు పెట్టి ఏం చేయొద్దని చెప్పి స్లోగా ఫాలో అవ్వండి. ఏబి అని ఇచ్చారు, ఓకేనా? పైన చూడండి, డాక్యుమెంట్ టైప్ చూపించిన కర్సర్ ఎస్ఏ డాక్యుమెంట్ అనమాట. ఇది డాక్యుమెంట్ టైప్ అంటే, ఓకేనా? ఇది జనరల్ లెడ్జర్ సంబంధించిన డాక్యుమెంట్. ఇది అది జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ అనుకుందాము, ఓకేనా? తర్వాత మీకు కింద 01 అని వచ్చింది. 01 అంటే అది దానికి నెంబర్ రేంజ్ అనమాట. 01 అనేది దానికి సంబంధించింది, ఓకే? తర్వాత చూడండి, రివర్సల్ డాక్యుమెంట్ అన్నాడు, ఏబి అని ఇచ్చాడు, చూసారా? ఏబి అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేశారు, డెబిట్ క్రెడిట్ ఐడియా ఉంది, సో మీకు ఐడియా ఉంది, డెబిట్ క్రెడిట్ అన్నది ఉంది. సరే, డెబిట్ క్రెడిట్ డెబిట్ చేశాడు పొరపాటున ఎవడన్నా ఎండ్ యూజర్ ఏం చేసి పొరపాటున తెలియక డెబిట్ క్రెడిట్ డెబిట్ చేసాడు, రివర్స్ కొట్టాడు డాక్యుమెంట్. అప్పుడు దాన్ని మనం మళ్ళీ ఏం చేస్తాం, రివర్స్ చేస్తాం. దాన్ని రాంగ్ అంటే మళ్ళీ కరెక్ట్ చేస్తాం. దాన్ని ఇట్లా అంటారు అనమాట, రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. దానికి ఏబి అని చెప్పేసి ట్రాన్సాక్షన్ టైప్, డాక్యుమెంట్ టైప్ అనేది తీసుకుంటాం. అర్థమైంది కదా? అది తర్వాత ఇది దేనికి అప్లికబుల్ అవుతుంది అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. పైన చూడండి, అకౌంట్ టైప్ అలౌడ్ అన్నాడు కదా, ఎసెట్స్ ఏమన్నా చూడండి, ఎసెట్స్ ఉందా? ఎసెట్స్, కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్, జిఎల్ అకౌంట్స్ అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. కింద వచ్చేసరికల్లా కంట్రోల్ డేటాలో అసలు ఏం పనులు తీసేయండి, మొత్తం అన్సెలెక్ట్ చేయండి అన్ని. అన్సెలెక్ట్ చేశారా? ఒక్క నిమిషం లైన్లో ఉన్నాను. అట్లాగే డాక్యుమెంట్ 01 ఏది, ఓకే. ఇప్పుడు ఒకసారి సేవ్ చేయండి. అది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అవసరం లేదు, రైట్ సేవ్ చేసేయండి. అవసరం లేదు, రైట్ చేసేయండి. చేశారు కదా, అయిపోయింది. ఇప్పుడు ఏదైనా నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఇక్కడ నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అంటే మీ కంపెనీ కోడ్కి మీద నా నెంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం, ఓకేనా? చూడండి, కింద ఇంటర్వెల్స్ అని ఉంటుంది కదా, 2 ఉన్నాయి. మిడిల్ వన్ క్లిక్ చేయాలి ఎప్పుడైనా సరే. ఇది కొత్తగా క్రియేట్ చేయడానికి. ఆ పక్కన స్పెట్స్ సింబల్ ఉంది కదా, అదే ఆల్రెడీ చేసిన వాటికి ఎడిట్ చేయడానికి, చేసిన వాటికి పొజిషన్ లాగా, ఓకేనా? పైన ప్లస్ సింబల్ దాని మీద ఏం చేశారు మీరు, అంత ఫాస్ట్గా కొట్టద్దు. పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశారు, పైన ప్లస్ సింబల్ అని చూసారా? పైన క్లిక్ చేయండి ఒకసారి. చేశారా? ఇప్పుడు చేశాను సార్. చేశారు కదా, చేస్తే మరి అలా ఎందుకు వస్తుంది, అన్ని ఓపెన్ కదా, ఒకసారి మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి. రెండు ఎందుకు వచ్చినట్టు అక్కడ మీకు? సరే, పని చేయండి. అక్కడ 1 ఇవ్వండి. అక్కడ నంబర్ దగ్గర ఎన్న ఉంది, దాన్ని కొంచెం ఎంటర్ కొడుతున్నారు. ఎంటర్ ఎందుకు కొడుతున్నారు మీరు? ఎంటర్ కొట్టకుండా ఎందుకు తీసుకుంటుంది? ఎందుకు వస్తుంది అట్లా? నెంబర్ తీసుకుంటుంది కదా. అరే, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారా? అక్కడ 1 ఇవ్వండి. అక్కడ 2021 ఇవ్వండి, ఇయర్ దగ్గర. అక్కడ 001 అని ఇవ్వండి. 200 ఇవ్వండి. అక్కడ 200 ఇవ్వండి, 300 కాదు, 200 ఇవ్వండి చాలు. ఇచ్చారా? ఇచ్చారు కదా. అప్పుడు సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. అంటే కంటిన్యూ చేయండి. అది డేటా సేవ్ అయిందా చూడండి. సేవ్ అయింది కదా. అంటే మీరు ఏం చేశారు ఇప్పుడు, ఎస్ఏ డాక్యుమెంట్ అనేది మీరు నంబర్ రేంజ్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి. మీరు అది గుర్తుపెట్టుకుని ఎంటర్ ఎప్పుడు ప్రెస్ చేయాలంటే, ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, మనం ఇవ్వాల్సినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత మాత్రమే ఎంటర్ ప్రెస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్.
మీరు మధ్యలో ఆ ఎంటర్లు కొట్టేశారు అనుకో ఏదో ఒక ఫైల్ ఎగిరిపోద్ది, ఎందుకంటే మీది ఆఫ్లైన్ పైగా ఆన్లైన్ కూడా కాదు. అప్పుడు మనం 10 రోజులు కూర్చున్నా ఎర్రర్స్ అనే రిజల్యూషన్ మెంటల్ వచ్చేస్తుంది. సరేనా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి తొందరపడే మొత్తం ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంటర్ ఇచ్చుకోండి, నో ఇష్యూ. ఇది రాంగ్ ఉంటే చూపిస్తారు. సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఈ 1 అని దాని కొంచెం పక్కకి లాగండి, అసలు కనిపించట్లేదు. 1 పైన నంబర్ అని ఉంది, అది కాదు, ఇంకా పక్కన అంటారండి, ఇంకా కింద ఇంకా ఫస్ట్లో 1 పెట్టా, 1 ఇచ్చారు కదా, ఆ ఇయర్కి 1కి మధ్యలో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, మీకు పెద్దది కనిపిస్తుంది. ఏంటి ఎలా అయిపోయిందండి, ఏంటి ఎలా ఎందుకు వచ్చింది, ఇటు అటు ఎందుకు వచ్చింది, అలా ఉంచండి. అది అంత గ్యాప్ కూడా పర్లేదు, సరిపోతుంది. ఓకే, ఉంచండి, ఫైన్. ఓకే, సో అంటే మనం ఏం చేసాము అక్కడ, ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ కి మనం ఇక్కడ నెంబర్ లైన్ క్రియేట్ చేసాం. అంటే దీనికి సంబంధించిన ఏమైనా ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేస్తే కనుక మనకి 100 నుంచి 200 వరకు మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి మనం చేసుకోవచ్చు, అంటే 200 ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అయిపోయింది, సేవ్ చేసేయండి. సేవ్ చేసాం సార్. చేసేసావు కదా, వెరీ గుడ్, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కేఆర్ డాక్యుమెంట్ ఉంది, అక్కడ మొత్తం 6 డాక్యుమెంట్స్ ఉన్నాయి, 1 by 1 వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బ్యాక్ రండి, లేకపోతే స్లాష్ అన్ని ఇచ్చేసి OBA7 కొట్టండి. స్లాష్ అన్ని ఇచ్చేసి అలా కాదమ్మా, స్లాష్ అన్ని ఇచ్చేసి OBA7 రండి. ఫస్ట్ నుంచి చేద్దాం, ఇంకా ప్రాక్టీస్ అవ్వాలి కదా. OBA7 వచ్చేది కదా. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి కేఆర్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే చూడండి, మనం డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, అంటే ఏ డాక్యుమెంట్ కి మనం నెంబర్ రేంజ్ ఇవ్వాలనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. అర్థమైంది కదా. కేఆర్ డాక్యుమెంట్ తీసుకున్నాం కదా, వచ్చిందా, వెండర్ ఇన్వాయిస్ వచ్చింది. ఏమైనా వచ్చింది కేఆర్ డాక్యుమెంట్, వెండర్ ఇన్వాయిస్ కేఆర్ డాక్యుమెంట్ ఎగ్జాక్ట్ కరెక్ట్గా వచ్చింది. తర్వాత ఏమేమి వచ్చింది, నెంబర్ రేంజ్ 19 వచ్చిందా. కేఆర్ ఇన్వాయిస్ డబుల్ క్లిక్ చేయండి, 19 వచ్చింది సార్. 19 వచ్చింది. కేఆర్ అని వచ్చింది. రివర్సల్ డాక్యుమెంట్ KA వచ్చింది. ఓకేనా, కింద అంతా కూడా సేమ్ యాజ్ టీజ్ గా ఉంది. ఇంకోటి కూడా సెలెక్ట్ చేసుకుంది, కంట్రోల్ డేటా దగ్గర వెయిట్ నావిగేషన్ నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా అలౌ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. అది కూడా చేశారు కదా, క్లియర్ కదా. ఇంటర్ కంపెనీ పోస్టింగ్ అది కూడా సార్. అది వద్దు అవసరం లేదు, ఒకటే ఉంచండి, నేను చెప్పిందే ఉంచండి. నెగిటివ్ పోస్టింగ్ నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్స్ అంతే, అదొకటే పర్మిటెడ్ ఉంచండి. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు నంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. కేర్ డాక్యుమెంట్ క్రియేషన్ అయిపోయింది. ఓకేనా, నంబర్ రేంజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసారా, ఏమొచ్చింది, కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చేసి ఇంటర్వెల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసారా, వెయిట్ అది ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. 2 అని ఇవ్వండి, 2 అని ఇచ్చి 1 మినిట్ అక్కడ 2 కాదు, ఓ పని చేయండి, నంబర్ 19 ఇవ్వండి. అక్కడ మీకు 1 by 1 అట్లా కాకుండా కొంచెం క్లారిటీ ఉంటుంది. 19 ఇవ్వండి, 19 కదా, 19 తీసుకుని 19 ఇవ్వండి. 2021 సేమ్ ఇదే సార్. దీనిలాగా 1 మినిట్ ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తుంది, కేఆర్ కదా. కేఆర్ సార్, వెండర్ ఇన్వాయిస్ కేఆర్ కదా. ఓకే, 19 ఇచ్చారు కదా, 2021 తర్వాత 300 నుంచి 500 వరకు ఇవ్వండి. 300 నుంచి ఎంటర్ పడుతుంది. కొట్టారు కదా, ఎంత వచ్చి 200 1 మినిట్ 300 నుంచి 500 ఇచ్చారు కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి సేవ్ చేయండి. సేవ్ చేశారు కదా. ఫ్లాష్ నుంచి OBA7 లాకి వెళ్ళండి, మళ్ళీ KJ డాక్యుమెంట్ తీసుకోండి. KJ డాక్యుమెంట్ తీసుకున్నారా. పొజిషన్కి వెళ్ళి KJ తీసుకోండి. KJ తీసుకుని డబుల్ క్లిక్ చేయండి. ఎంత వచ్చింది,
కేజెడ్ డాక్యుమెంట్ 20 ఇవ్వండి అక్కడ 20 సార్. రివర్సల్ డాక్యుమెంట్ కేఏ ఓకే కరెక్ట్గానే ఉంది. తర్వాత అకౌంట్ టైప్ ఎలా అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇది అలాగే ఉందని చెప్తాను. కంట్రోల్ డేటాలో కాస్ట్ సెకండ్ వన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. కాస్ట్ వ్యాలిడ్ చెక్ అన్నాడు కదా, ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోండి. కింద అది కూడా సెలెక్ట్ చేసుకోండి. వెయిట్ అలాగే ఉండండి. కాస్ట్ వ్యాలిడ్ చెక్ ఇంకేమున్నాయి కస్టమర్ వెండర్ చెక్ సార్, అది CUST. కరెక్టే. సేవ్ చేయండి. ఇప్పుడు ఈ రెండు కూడా చేసి రెండు కాదమ్మా, నేను రెండే చెప్పాను నీకు. ఒక్క నిమిషం ఆగు. కేజెడ్ డాక్యుమెంట్ కదా మనం చేస్తున్న, కేజెడ్ 3 3 కరెక్టే ఉన్నాయి. అప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసి నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారా? ఇంటర్వెల్ ప్లస్ సింబల్ తీసుకుని 20 తీసుకోండి. అక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. కొత్త నెంబర్ రేంజ్ ఇవ్వాలి కదా. అక్కడ ఏమి ఇస్తారంటే 20 ఇవ్వండి. 20 నుంచి ఇవ్వండి. 20 2021 500 వరకు ఇచ్చాం కదా ఆల్రెడీ మనం. 501 నుంచి ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ 501 నుంచి ఒక పని చేయండి, 1000 వరకు ఇచ్చేయండి. 1000 ఇచ్చేయండి, ఎందుకంటే పోస్టింగ్స్ ఎక్కువ చేస్తాము. ఓకే అయిపోయింది కదా, సేవ్ చేసేయండి. సేవ్ డేటా వాస్ సేవ్, వెరీ గుడ్, అయిపోయింది. తర్వాత డిఆర్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం, అంటే కస్టమర్ ఇన్వాయిస్. ఇది నెంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? డిఆర్ OBA7లోకి వెళ్ళండి. డిఆర్ సెలెక్ట్ చేసుకోండి. కస్టమర్ ఇన్వాయిస్ వచ్చిందా? డబుల్ క్లిక్ చేయండి దాని మీద. 21 నంబర్ రేంజ్ డిఆర్ డాక్యుమెంట్ 21 రావాలి. అక్కడ 21 ఇవ్వండి. రివర్సల్ డాక్యుమెంట్ డిఏ కరెక్టే ఉంది. ఇంకోటి ఇక్కడ ఒక నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ సెలెక్ట్. నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్ ఎంటర్. లాస్ట్ వన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంది, అది కూడా ఎంటర్ చేసుకోండి. ట్రేడింగ్ పార్ట్నర్ ఓకే, అది కూడా ఓకే. ఓకే సెలెక్ట్ చేసుకున్నారా? చేసుకున్నాం సార్. సేవ్ చేయండి. సేవ్ చేసి తర్వాత నెంబర్స్ రేంజ్ క్రియేట్ చేద్దాం. చేశాను సార్. ఓకేనా? నెంబర్ రేంజ్ క్రియేట్ చేయండి, నేను చెప్తాను దాని ప్రకారం. నెంబర్ రేంజ్ మీరు 1500 నుంచి ఇవ్వండి. సారీ, అక్కడ 20 ఇవ్వండి. అక్కడ నెంబర్ రేంజ్ 20 ఇవ్వండి. 21 కదా, 20. ఆల్రెడీ ఇచ్చాం కదా మనం ఇంతకు ముందు. 1 minute వెయిట్ చేయండి. 20 ఇచ్చాం కదా ఆల్రెడీ మనం. 20 ఇచ్చేసినాం సార్. 21 సార్. 21 ఇవ్వండి అయితే. మనం చేసిన డిఆర్ డాక్యుమెంట్ కదా? డిఆర్ సార్. అవును సార్, డిఆర్ కస్టమర్. డిఆర్ డాక్యుమెంట్ ఓకే, సేవ్ చేశారు కదా. 21 ఇచ్చారు అప్పుడు. అవును సార్, 21 ఇచ్చాను. 1 minute. డిఆర్ డాక్యుమెంట్ 21 ఇచ్చారా? సరే పైన ఉంచండి, అట్లా ఏం ప్రాబ్లం ఉండదు, తర్వాత చూద్దాం. ఓకేనా? ఓకే సార్. డిఆర్ డాక్యుమెంట్ ఇచ్చారు. తర్వాత డీజెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. డిఆర్ అయిపోయింది కదా. డీజెడ్ డాక్యుమెంట్లోకి వెళ్ళాలి. డీజెడ్ డాక్యుమెంట్ అంటే OBA7లోకి వెళ్ళండి. మళ్ళీ వెళ్ళి OBA7కి వెళ్ళి పొజిషన్, డీజెడ్ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్ అనా?
కస్టమర్ పేమెంట్ డీజే. కస్టమర్ పేమెంట్ కస్టమర్ ఇన్వాయిసా? కస్టమర్ ఇన్వాయిస్ ఇలా చేశాను సార్. కస్టమర్ పేమెంట్. కస్టమర్ పేమెంట్ అదే కస్టమర్ పేమెంట్ డబుల్ క్లిక్ చేయండి మీద. సార్ చేశాను. చేశారు కదా. ఏమొచ్చింది? డాక్యుమెంట్ టైప్ ఏంటి? డీజెడ్ అని వచ్చింది. ఓకే, నంబర్ రేంజ్ 15 రావాలి. అక్కడ 15 ఇవ్వండి. ఓకే సార్. 15 రివర్సల్ డాక్యుమెంట్ డిఏ. డిఏనా సార్? రివర్సల్ డాక్యుమెంట్ డిఏ ఏమండి? అసెట్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అసెట్స్, కస్టమరు, వెండర్, జిఎల్ అకౌంట్స్. మెటీరియల్ వద్దు సార్. 1 minute. మెటీరియల్ వెండర్ తీసేయండి. ఓకే సార్. ఇది సార్. ఓకే ఫైన్. 1 minute. కస్టమర్ పేమెంటే కదా. కంట్రోల్ డేటా నెగిటివ్ పోస్టింగ్ పర్మిటెడ్, ఇంటర్ కంపెనీ పోస్టింగ్. ఆ రెండు ఉంచండి. పైకి వెళ్ళండి ఒకసారి. నంబర్ పైకి వెళ్ళి చూడండి ఒకసారి. కస్టమర్ పేమెంటేనా? కస్టమర్ పేమెంటే సార్. సేవ్ చేయండి ఇప్పుడు. ఇంటర్వ్యూస్ వెళ్ళి చూడండి. ఇచ్చారు కదా. ఓకే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎక్కడి నుంచి వరకు ఇచ్చారు? 15 ఇచ్చిన తర్వాత 1500 నుంచి 2000 వరకు ఇవ్వండి. 2000 ఇచ్చేయండి. అయిపోయింది కదా. సేవ్ చేయండి. డేటా బస్ సేవ్ రావాలి. ఎసెట్ అకౌంటింగ్ చేద్దాం. ఎసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్స్ నంబర్ అనేది క్రియేట్ చేద్దాము. ఓకేనా. ఓబిఎస్ఎంలోకి వెళ్ళండి. ఏఎన్ తీసుకోండి. ఎసెట్ అకౌంటింగ్, ఎసెట్ పోస్టింగా? ఎసెట్ పోస్టింగ్. ఓకే ఫైన్, ఉంచండి. ఏఏ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేస్తుంటే డబుల్ క్లిక్ చేయొచ్చు, నో ఇష్యూ. ఓకేనా. తర్వాత ఎసెట్ అకౌంటింగ్ ఏ అని వచ్చింది. నంబర్ రేంజ్ 16 ఇవ్వండి. దానికి 60 సార్. 16. రివర్సల్ డాక్యుమెంట్ ఏబి రావాలి. ఏబి రావాలి రివర్సల్ డాక్యుమెంట్. తర్వాత అసెట్ అకౌంటింగ్ టైప్ ఎలా అన్ని సెలెక్ట్ చేస్తున్నారు కదా. అన్ని సెలెక్ట్ చేసుకున్నాం సార్. కింద కూడా అంతే. ఇప్పుడు సేవ్ చేసి నెంబర్ రేంజ్ ఇవ్వండి. కంపెనీ కూడా నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ వచ్చేసి 16. అక్కడ 16 తీసుకున్నారు కదా. 16 తీసుకుని 2001 నుంచి 300 వరకే ఉంది. 3000 వరకే ఉంది. 2001 నుంచి స్టార్ట్ చేసి 3000 వరకే ఉంది. ఇచ్చే సేవ్ చేసేయండి. అయిపోయింది కదా. సో మనం ఏంటంటే నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. సేవ్ చేసేయండి. మీకు అర్థమైన డాక్యుమెంట్స్ నెంబర్ రేంజ్ మీకు ఐడియా ఉంది ఆల్రెడీ ఇంతకు ముందు. నెంబర్ రేంజ్ ఉంది, సేమ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డిఫైన్ డాక్యుమెంట్స్ నెంబర్ రేంజ్ ఉంది. FB-N1 ఉంది కదా. మనం FB-N1 కూడా చేసేసాం ఇక్కడ. మీకు అర్థమైందా? ఇక్కడ దీనిలోనే సార్ FB-N1 స్లాష్ అని FB-N1 ఇవ్వండి. చూసారు డైరెక్ట్గా వచ్చేసింది. చూసారు అక్కడ ఇంటర్వెల్స్. అంటే అక్కడ ఏం చేసాము, డాక్యుమెంట్ని సెలెక్ట్ చేస్తున్నాం. అక్కడ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుని తర్వాత సేవ్ చేసి కంటిన్యూగా ఆప్షన్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ చేసేసాం. ఇంటర్వ్యూ ఇచ్చేసాం డైరెక్ట్గా. అంటే FB-N1 కూడా అయిపోయింది మనకి. అర్థమైందా పాయింట్ మీకు? అర్థమైందండి? అర్థమైంది సార్. డైరెక్ట్ మనం దాంట్లోనే చేసి నెంబర్ రేంజ్ కూడా ఇచ్చేసాం. ట్రాన్సాక్షన్ నెంబర్ రేంజ్ కూడా ఇక్కడ ఇచ్చేసాం. అయిపోయింది. FB-N1 చేయాల్సిన పని లేదు. డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ కూడా ఇచ్చేసాం ఒకేసారి. ఓకే. తర్వాత టాలరెన్స్ గ్రూప్ వచ్చేసి క్రియేట్ చేయాలి. ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్ అని. టాలరెన్స్ గ్రూప్ ఐడియా ఉందా? అదే సార్ మన రిస్ట్రిక్షన్స్, అదే ఆథరైజేషన్స్, ఆథరైజేషన్ సంబంధించింది అనమాట. ఆల్రెడీ ఒక టాలరెన్స్ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అక్కడ కూడా ఏంటి
ఆ పర్సంటేజ్ ఎంత అంటే మనకి క్యాష్ డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు ఏంటి అనేది దీనికి సంబంధించి ఒక టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. దానికి వచ్చేసి OBA4 లోకి చేయాలి. OBA4 లోకి వెళ్ళండి. /OBA4 లోకి వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ నేమ్ ఒకటి ఇవ్వండి. ఇన్వెంటరీ ఒక గ్రూప్ అనేది ఒక క్రియేట్ చేసుకోండి. టాలరెన్స్ గ్రూప్ గుర్తుపెట్టుకోండి. అది ఒక 4 లెటర్స్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టండి. చూసారా, టాటా మోటార్స్ తీసుకోండి డైరెక్ట్గా. మీది నెల్లూరు టాటా మోటార్స్. మీరు కరెన్సీ ఇచ్చేసారు మీ కంపెనీకి. INR అని వచ్చేసింది డైరెక్ట్గా. అమౌంట్ పర్ డాక్యుమెంట్స్ అన్నాడు. అక్కడ మొత్తం ఒక 10 9s ఇవ్వండి. అక్కడ దాని కింద 10 9s ఇవ్వండి. ఇక్కడ కూడా కింద కూడా ఒక 10 9s ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ అన్నాడు కదా, అక్కడ ఒక 5 ఇవ్వండి. 5% ఇవ్వండి. అక్కడ 5 ఇవ్వండి. తర్వాత కిందకి రండి. రెవెన్యూ ఇంకోటి ఎక్స్పెన్సెస్. అక్కడ ఏం చేస్తారంటే 100 రూపీస్ కింద ఒక 100 ఇవ్వండి. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్స్ అన్నాడు. దాన్ని పర్మిటెడ్ అని అక్కడ 5 ఇవ్వండి చెప్తాను. ఇక్కడ సార్ అక్కడ 100 ఇవ్వండి అమ్మా. అక్కడ 100 ఇచ్చేయండి. పైన పర్మిటెడ్ అని చూసారా పక్కన. పర్మిట్ అక్కడ కాదు, దాని పక్కన 100 పక్కనే ఉంది కదా బాక్స్. పర్సెంటేజ్ అక్కడ 5 కింద 5 ఇవ్వండి. ఇక్కడ కూడా 100 ఇవ్వండి. ఇక్కడ కూడా 5 ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్ టు అన్నాడు కదా, అక్కడ కూడా 5 ఇవ్వండి. సో ఇచ్చేసారు, 5 ఇచ్చేసారు కదా. అంటే ఇక్కడ చూడండి, మనకు ఒకసారి ఎంటర్ కొట్టండి. చూసారు ఎలా వచ్చిందో ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఏంటి, క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్ అంటే మీరు ఇప్పుడు మీరు ఏదన్నా బిల్ ఏదన్నా కొడుతున్నారు, వాడి దగ్గర 5 రూపాయలు తగ్గినాయి అయినా సరే డిస్కౌంట్ ఇచ్చి కొట్టేయచ్చు, మీరు బిల్లు కొట్టేయచ్చు. నో ఇష్యూ, కంపెనీకి అబ్జెక్షన్ లేదు. కానీ ఆడు 6 రూపాయలు ఏమన్నాడు, అప్పుడు కుదరదు, బిల్లు అలౌ చేయదు. అర్థమైందా? అంటే 5 రూపీస్ తగ్గినా పెరిగినా అంటే 5 రూపీస్ వరకు మనం అడ్జస్ట్ చేయొచ్చు, డిస్కౌంట్ అనేది చేయొచ్చు. సో ఎక్కువ అంతకన్నా ఎక్కువ చేయదు, సిస్టమ్ అలౌ చేయదు. సేవ్ చేసేయండి. ఇది టాలరెన్స్ గ్రూప్ అనుకుంటున్నాం. తర్వాత దీన్ని తర్వాత అసైన్ చేయాలి చెప్తాను. అది మీకు సేవ్ చేసేయండి చెప్తాను. సేవ్ అయిపోయింది కదా. తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ అన్నాడు. అంటే GL అకౌంట్స్ మనం క్రియేట్ చేస్తాం, వాటికి కూడా టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. మరి మనం ప్రస్తుతానికి GL అకౌంట్స్ ఏం చేయలేదు కదా. క్రియేట్ చేయలేదు కాబట్టి ఇది ఒక్కటి ఆపుదాం. ఈ కాన్ఫిగరేషన్ సింపుల్ కాన్ఫిగరేషన్ ఇది. ఓకేనా? ఇప్పుడు చేసినట్టే ఉంటుంది. తర్వాత అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OBA7 ఉంది. OB57 లోకి వెళ్ళిపోండి. OB57 లోకి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయినప్పుడు ఏంటి, మీకు ఏమర్థం అవుతుంది, కొత్తగా అసైన్ టు ఒక్క నిమిషం ట్రాన్సాక్షన్ కూడా ఏంటి, అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ అన్నాడు. అంటే ఏంటి, ఒక యూజర్, మీరు కొత్తగా కంపెనీలో జాబ్ వచ్చింది, మీరు జాబ్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మీరు ఏ పోస్టింగ్ చేసినా అవ్వదు, అది అన్ని ఎర్రర్స్ వచ్చేస్తాయి. పోస్ట్ అవ్వదు ఏ డాక్యుమెంట్ కూడా, లేకపోతే ఏ ట్రాన్సాక్షన్ కూడా మీరు చేయలేరు. సో మీకు ఆథరైజేషన్ గ్రూప్ అన్నమాట, ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అన్నమాట టాలరెన్స్ గ్రూప్ అనేది. ఎందుకంటే మీరు ఎక్కడైనా నేర్చుకోండి, ఎనీ కంపెనీలో ఎండ్ యూజర్ ఉన్నాడు అనుకోండి, కొత్తగా వాడు జాయిన్ అయ్యాడు, వాడికి మనం ఆథరైజేషన్ ఇవ్వాలి కంపల్సరీ. ఇవ్వకుండా వాడి డాక్యుమెంట్ పోస్ట్ అవ్వవు. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఆథరైజేషన్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇన్వెంటరీలోకి వెళ్ళిపోయి ఇచ్చేయండి. మీ యూజర్ నేమ్ ఉంటుంది కదా, మీకు యూజర్ నేమ్ ఉంది కదా, మీరు లాగిన్ అయ్యారు SAP లాగిన్. మీ యూజర్ నేమ్ గుర్తుందా?
ఇచ్చారు టాలరెన్స్ గ్రూప్ మనం క్రియేట్ చేసిన టాలరెన్స్ గ్రూప్ అన్నమాట. సేవ్ చేసేయండి. చూసారా డేటా వాస్ సేవ్డ్. ఎప్పుడైనా సరే మనకి ఈ ఎంప్లాయీస్ యూజర్ నేమ్ అనేది మనకు కనుక లేకపోతే అసలు ఏది కూడా మనం పోస్ట్ అనేది చేయలేమన్నమాట. ఏ డాక్యుమెంట్ కూడా పోస్ట్ చేయలేమన్నమాట. ఏ ఎంప్లాయీ ఇప్పుడు ఎండ్ యూజర్ కూడా ఏది పోస్ట్ చేయలేడు. కంపల్సరీ టాలరెన్స్ గ్రూప్ లో మన నేమ్ మనకు కూడా దీంట్లోనే ఉంటుంది సార్. ఎఫ్ఎస్సి కన్సల్టెంట్ కానీ దీంట్లోనే ఉంటుంది సార్. మనకు ఆథరైజేషన్స్ అన్ని దీంట్లోనే మనమే ఇవ్వాలి. ఆథరైజేషన్ అనేది ఎండ్ యూజర్ మనం ఎండ్ యూజర్స్ కి ఇవ్వాలి. ఇది ఎండ్ యూజర్స్ కి ఎండ్ యూజర్ కొత్తగా జాయిన్ అయ్యాడు అనుకో, వాడి యూజర్ ఐడి మనం యాడ్ చేయకుండా టాలరెన్స్ గ్రూప్ లో అవ్వదు. అందుకే దీన్ని ఏమంటారంటే ఇది ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు దీన్ని. నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అంటారు దీన్ని. వినండి, టాలరెన్స్ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఓన్లీ స్పెసిఫైడ్ ఆథరైజ్డ్ ఎంప్లాయీస్ కెన్ పోస్ట్ ద ఎంట్రీ ఆన్ ద గ్రూప్ అన్నమాట. అర్థమైందా? అంటే ఓన్లీ స్పెసిఫై గా మనం ఎవరైతే ఆథరైజేషన్ ఇస్తామో వాళ్ళే పోస్ట్ చేస్తారు. అది ఓకే. ఎంప్లాయీస్ ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలన్నా సరే కంపల్సరీ ఆథరైజేషన్ ఉన్నవాడే పోస్ట్ చేయగలరు. అది కూడా మన ద్వారానే వెళ్ళాలన్నమాట. వాళ్ళకి మనం అసైన్ చేస్తేనే అవుతుంది అనమాట. అది సో అయిపోయిన తర్వాత ఇంకోటి కాన్ఫిగరేషన్ ఏమంటుంది, OB/Y6 ఉంటుంది, గ్లోబల్ డేటా అని చెప్పేసి. అదొకటి ఇంక లాస్ట్ ఇది కాన్ఫిగరేషన్ కాదు, చెప్తాను మీకు. OB/Y6 మీకు తెలుసు కదా, ఇది గ్లోబల్ డేటా. అంత డీటెయిల్స్ అన్ని వస్తాయి మనకు. ఒకసారి నేను చూపిస్తాను. ఫ్లాష్ అని చూడండి, OB/Y6. మీకు SAP నాలెడ్జ్ అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ అంటే మీరు ఎందుకు నేర్చుకుంటున్నట్టు నాకు అర్థం అవ్వట్లేదు సార్. నాకు ఈ గ్లోబల్ సెట్టింగ్స్ ఓకే సార్, APR నాకు అంత లేదు, క్యాచ్ అండ్ రోల్స్ కానీ అసెట్ అకౌంటింగ్ అవన్నీ అసలు ఏముంది. అసలు మన గ్లోబల్ సెట్టింగ్స్ తర్వాత GL కాన్ఫిగరేషన్ చేసామంటే మీరే ఆడుకోవచ్చు. అసలు ఇదే పెద్ద ఇక్కడే పెద్ద మనకు నేర్చుకునేది ఏముంది. నాకు తెలిసిన తర్వాత మీరు నాకు తెలిసి మళ్ళీ మీరు నేర్చుకున్న ఇష్యూ కానీ, బట్ ఏంటంటే మీరు జస్ట్ ఓన్లీ ప్రాక్టీస్ చేస్తే జాబ్ వస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ మీ గురించి. సార్ నేను ఈ సబ్జెక్ట్ ఉంది సార్, నాకు అకౌంటింగ్ సబ్జెక్ట్ ఉంది, GST ప్రాక్టీస్ కూడా చేస్తుంటాను నేను ఈ షాప్స్ కి వాటికి. సో కంప్లీట్ కూడా తీసుకోండి. తీసుకున్నాను. డబుల్ క్లిక్ ఇవ్వండి. చూసారా మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని ఎట్లా చూపిస్తుందో OB/Y6 లోకి వెళ్తే. ఇది గ్లోబల్ డేటా, మన కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ గ్లోబల్ డేటా మొత్తం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇది గ్లోబల్ మీకు తెలుసు ఆల్రెడీ, జస్ట్ మామూలు చెప్తున్నాను. సో ఓకే, ఎనీవే ఇప్పుడు మీకు ఏంటంటే మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసేసాం, గ్లోబల్ సెట్టింగ్స్ కూడా కంప్లీట్ చేసేసాం. అర్థమైందా? సో మనం నెక్స్ట్ ఏంటంటే GL కాన్ఫిగరేషన్స్కి వెళ్ళాలి. అది మండే చెప్పుకుందాం మనం. సో మీరు ఒకటి ఇప్పుడు మీకు ఇంతవరకు అయితే క్లియర్ ఉంది, డౌట్ ఏం లేదు కదా? ఓకే ఫైన్ ఓకే, అర్థమైంది. సరే మీరు పని చేయండి. మీకైతే నాలెడ్జ్ అంతా బాగుంది. నా ఒపీనియన్ ఏంటంటే మీరు ఇంకా ఎక్కువ అంటే SAP లో ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, GL అకౌంట్స్, తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్, APP, అకౌంట్ పేబుల్, అకౌంట్ రిసీబుల్, డన్నింగ్, ఇట్లాంటి ఒక 6 to 7 కాన్ఫిగరేషన్స్ నేర్చుకుని జాబ్ కొట్టేయచ్చండి. ప్రాబ్లం లేదు. మీకు నాలెడ్జ్ ఉంది, నాకు అర్థమైపోతుంది కదా. ఈ సబ్జెక్ట్ అదే కాన్ఫిగరేషన్ నాకు కరెక్ట్గా తెలియట్లేదు, అందుకని అంటే ఎర్రర్స్ వచ్చేస్తున్నాయి, అక్కడ తాగిపోతున్నా ప్రాక్టీస్ చేసేటప్పుడు. కానీ నన్ను ఎర్రర్స్ ఏం కాదా, ఎర్రర్స్ మీకు విషయం చెప్పమంటారా? ఒక ఎర్రర్ వచ్చింది అనుకో, దాని మీద డబుల్ క్లిక్ చేసి ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో దాన్ని యూట్యూబ్ లో సెర్చ్ చేసి దానికి సంబంధించి రిజల్యూషన్ చేయండి. పెద్ద ఎర్రర్స్ ఒక 30 ఎర్రర్స్ నేర్చుకుంటే చాలు. 30 ఎర్రర్స్ అంటే 3-4 days లో నేర్చుకోవచ్చు. అర్థమైందా మీ పాయింట్? అది విషయం గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసి మీకు సబ్జెక్ట్ అంతా నాలెడ్జ్ బాగుంది కాబట్టి మీరు అసలు కంటిన్యూ అవ్వచ్చు ఇంకా. ఓకేనా? ఓకే, సో ఇది అనమాట. ఇంతవరకు మీకు నేను డాక్యుమెంట్ ఒకటి పంపిస్తాను, రేపు మార్నింగ్ ఈరోజు పంపిస్తాను.
అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, బట్ అయినా పంపిస్తాను డాక్యుమెంట్ చూడండి, జస్ట్ అంటే ఎలా నోట్స్ ప్రిపేర్ చేసి పంపిస్తాను మీకు. చూడండి మీకు ఆల్మోస్ట్ సరిపోతుంది, బాగానే చేస్తున్నాను మీరు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ముందు చేశారు కాబట్టి. ఇంతవరకు అయితే క్లియర్ కదా. నెక్స్ట్ మనం జిఎల్ కాన్ఫిగరేషన్స్ చెప్పుకుందాం మండే నుంచి. ఓకేనా? హలో హలో దాంతో నాకు కొద్దిగా రేపోతుంది సార్. ఓకే, ఏదైనా మనం మండే నుంచి జిఎల్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్, స్టార్ట్ చేద్దాం. మీరు పని చేయండి, మీకు నాలెడ్జ్ అంతా బాగుంది, ఆల్రెడీ నేర్చుకున్నారు మీరు ఇంతకుముందు. బట్ నాకు తెలిసి మీరు ఇంకా ఎక్కువ కూడా కాన్సన్ట్రేషన్ పెట్టుకోవద్దు. ఈ గ్లోబల్ సెట్టింగ్స్, తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, అకౌంట్ పేజ్, అకౌంట్ రిసీవ్ అవి నెట్ లో చూసి నేర్చుకుంటారు. నేను చెప్తాను మీకు, బట్ మీకు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా ఉన్నారనిపిస్తుంది నాకైతే. పర్ఫెక్ట్ గా లేదు సార్. లేదా సరే సరే చూద్దాం, అది చూద్దాం. ఇంకా కొన్ని అసలు చూద్దాం, జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత చూద్దాం. ఓకేనా? ఎర్రర్స్ గురించి అయితే భయపడద్దు, అది ఎవరికైనా వచ్చాయి, ఇవే కదా మనకు కష్టం. ఎర్రర్స్ ఏమన్నా ఎట్లైనా రిజల్యూషన్ చేస్తాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి.